ఓకే, ఇక్కడ ఏం చేసా అంటే దీంట్లో సమ్ 3-digit numbers are given అండి. దట్ ఈస్ వాట్ ఆర్ ద 3-digit numbers అంటే ద ఫస్ట్ వన్ ఈజ్ 103 అండ్ 678. సో దట్ ఈస్ 217, 111 and 537. దిస్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ 3-digit numbers. అయితే మనకేంటంటే వాడు అడిగేది దీని మీద దిస్ ఈస్ టు బి కన్సిడర్డ్ లెఫ్ట్ అండ్ ఇటు రైట్ అండి, అట్లా అది కూడా ఇచ్చాడు కదా క్వశ్చన్లో. రైట్, ఇప్పుడు అడిగింది ఏంటంటే వాట్ ఈస్ ద రిజల్ట్ ఇఫ్ ద సెకండ్ డిజిట్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్ ద లార్జెస్ట్ నెంబర్ ఈజ్ యాడెడ్ టు ది ఫస్ట్ డిజిట్ ఆఫ్ ద లీస్ట్ నెంబర్. ఓకే, సెకండ్ డిజిట్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్. సో హైయెస్ట్ నెంబర్ ఈజ్ దిస్ వన్ అండ్ లీస్ట్ నెంబర్ ఎంత అండి, దిస్ వన్ 103. ఓకే, సెకండ్ డిజిట్ అది, ఫస్ట్ డిజిట్ ఇది. చూడండి దీంట్లో ఈ హైయెస్ట్ నెంబర్కి ఏం చేయాలి, సెకండ్ డిజిట్ తీసుకోవాలి. ఇది ఫస్ట్ సెకండ్ అండి, ఇటు కాదు. దిస్ ఈజ్ ఫస్ట్ అండ్ సెకండ్ అది. సో దిస్ ఈజ్ 7 ప్లస్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏ డిజిట్, లీస్ట్ నెంబర్కి ఫస్ట్ డిజిట్, ఇది ఫస్ట్ డిజిట్, ఇది కాదండి, ఇది ఫస్ట్ డిజిట్ అంటే ఈ టైప్ ఆఫ్ లాజిక్స్లో. సో దట్ ఈస్ 1 + 7 ఎంతండి, యువర్ ఆన్సర్ ఈస్ 8. ఓకే ప్లీజ్. ఓకే, ఇన్ ఏ రో ఆఫ్ 22 స్టూడెంట్స్, 22 స్టూడెంట్స్ అంటండి రోలో ఉన్నది. ఫేసింగ్ నార్త్ అంటే ఫేసింగ్ నార్త్ ఈస్ట్ అంటాడు, ఎందుకంటే ఒక 6 వరుసలో ఉన్నారని చెప్పడం కోసం అంతే. ఫేసింగ్ నార్త్, సుమన్ ఈజ్ 14th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. సుమన్ ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ నుంచి 14th అంట. ఇఫ్ దీపా ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సుమన్, సుమన్కి కుడి వైపున రెండోది, సెకండ్ టు ద రైట్ ఆఫ్ సుమన్, దెన్ వాట్ ఈజ్ దీపాస్ పొజిషన్ ఫ్రమ్ రైట్ హ్యాండ్. ఓకే చూద్దామండి, ఒక్కసారి చూసుకోండి. సో దిస్ ఇస్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్, చూద్దాం ఇద్దరు. సో ఫస్ట్ పర్సన్ ఈజ్ సుమన్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ దీపా. సుమన్ ఏంటి ఏమిచ్చాడండి, సుమన్ ఈజ్ 14th ఫ్రమ్ లెఫ్ట్, ఇదిగండి ఈడు 14th ఫ్రమ్ లెఫ్ట్ అండి. దీపా సంగతి చూద్దాం. దీపా ఏంటి, సెకండ్ టు ద రైట్ ఆఫ్ సుమన్, అంటే సుమన్ ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి 2 ప్లేసులు, సెకండ్ ఇక్కడ ఇక్కడ అంటే 16th ఫ్రమ్ లెఫ్ట్, అంతే కదండి. ఇతనికి కుడివైపున ఇటు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఒక ప్లేసు ఇక్కడ ఒక ప్లేస్, అంటే 14th కాబట్టి 15th 16th అది. దీపా ఏంటి 16th ఫ్రమ్ లెఫ్ట్. అయితే అడిగింది అది కాదు, దీపాస్ పొజిషన్ ఫ్రమ్ రైట్ అడిగాడు. సో మొత్తం ఎంతమంది ఉన్నారన్నాడండి, 22 స్టూడెంట్స్ కదా అది. సో ఈ లెఫ్ట్ పొజిషన్ రైట్ పొజిషన్ రెండు యాడ్ చేస్తే దీనికంటే ఒకటి ఎక్కువ రావాలి, 23 రావాలి. ఓకే 22 కదా టోటల్ ఉంది, దానికంటే ఒకటి ఎక్కువ రావాలి అంటే 23 రావాలి. కాబట్టి ఇది లెఫ్ట్ నుంచి 16 కాబట్టి ఇది ఎంత అవుతుందండి, దిస్ ఈజ్ 7. రైట్ నుంచి దీపా యొక్క పొజిషన్ ఎంత అయ్యా అంటే 7. ఒకవేళ కావాలంటే ఇంత వచ్చేస్తుంది మనకి ఎందుకు అడిగింది ఇది కదా అది. ఓకే రైట్, నోట్ చేస్తాం. ఓకే, which of the letter number clusters okay will replace the question mark in the given series. ఇచ్చిన సిరీస్లో రీప్లేస్మెంట్ దాని ఆన్సర్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏముండాలి అంటున్నాడు. ఇదండి వాడు ఇచ్చిన క్లస్టర్స్ ఏంటంటే ఇది ఏ అండ్ 5. రైట్, నెక్స్ట్ BCD అండ్ 10. రైట్ అయిపోయింది. తర్వాత CG 15. నెక్స్ట్ ఏంటి DGJ 20. తర్వాత ఏంటి అని అడిగాడు, చూద్దామండి. చూడండి ఒకసారి మనం మొదట దీన్ని చూస్తే ఫస్ట్ లెటర్ చూసుకోండి, ABCD. ఈసారి ఏం రావాలి, ఈ కదా. తర్వాత సెకండ్ లెటర్ చూడండి, C అయింది, 2 ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 2 ఇంక్రీజ్ అయ్యి 5E, మళ్ళీ 2 ఇంక్రీజ్ అయ్యి G, మళ్ళీ 2 G అంటే 7 కదా, 2 ఇంక్రీజ్ అయితే 9 అంటే I అయిపోయినట్టు. EI అయిపోయింది. తర్వాత ఇది చూడండి AD 3 ఇంక్రీజ్ అయింది, A అంటే 1 కదండి, D అంటే 4, 3 ఇంక్రీజ్ అయింది.
తర్వాత మళ్ళీ 3 ఇంక్రీజ్ అయింది 7, అలాగే ఇది 10 మళ్ళీ 3 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఏం రావాలి 13 రావాలి. 13 అంటే ఏంటి m కదా, అంతే m. సో ఇయర్ నెంబర్ చూడండి I 5 10 15 20 and no doubt is 25. So your answer is that one, EAM 25. Okay, if 1 is added to each even digit and 1 is subtracted from each odd digit in the given number 752 1432. 75 ఇదండి, దిస్ ఇస్ ద నెంబర్ అండి. చూడండి 752 1432, దట్ ఈస్ ద గివెన్ నెంబర్. సో దీంట్లో ఏంటి, ఈచ్ ఈవెన్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1 అండ్ ఈచ్ ఆడ్ నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 1. సో దెన్ వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ సెకండ్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ థర్డ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ ద న్యూలీ ఫార్మ్ నంబర్? అది సో కొత్తగా తయారైన నంబర్లో ఏంటి అని అడిగాడు. సరే చూద్దామండి, నీకేం కావాలి, సెకండ్ ఫ్రమ్ దిస్ వన్, ఆ నంబర్ అంతా రాయక్కల, అండ్ థర్డ్ ఫ్రమ్ దిస్ వన్, రైట్. సెకండ్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ థర్డ్ ఫ్రమ్ రైట్. అయితే ఇది ఆడ్ నెంబర్ కదా, 1 సబ్ట్రాక్ట్ చేయాలి, దిస్ ఇస్ 4. ఇది ఈవెన్ నెంబర్ కదా, 1 ఇంక్రీజ్ చేయాలి 5. ఈ రెండు యాడ్ చేసి ఎంత అన్నాడు, 4 + 5 ఎంత అండి? యువర్ ఆన్సర్ ఈజ్ 9. 4 + 5 ఈజ్ 9. ఓకే ఓకే, చూడండి ఇది కోడింగ్ అండి, కోడింగ్ క్వశ్చన్ అండి. ఇన్ ఏ సర్టెన్ కోడింగ్ లాంగ్వేజ్ VBCD. సో దిస్ ఇస్ VBCD that is coded as MTTV అని ఇంకోటి ఇచ్చాడు, అండ్ LVSX ఇంకొకటి ఇచ్చాడండి, LVSX. దిస్ ఇస్ కోడెడ్ యాజ్ CNJP. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు దిస్ వన్ అండ్ దిస్ రిలేటెడ్ టు దిస్ వన్. సో ఇన్ ది సేమ్ వే వాడు అడిగింది ఏంటంటే KX or Z ఈజ్ రిలేటెడ్ టు వాట్ వన్? KX or Z ఈజ్ రిలేటెడ్ టు విచ్ వర్డ్ చూద్దామండి. సో వెరిఫికేషన్ అంతే, సింపుల్. సో V అంటే ఎంత? 22, M అంటే 13, -9 అండి, 9 తగ్గింది. అలాగే B అంటే 2, ఓకే, అంటే అదర్ వే 26 + 2 కదా 28, అంతే కదా. 26Z అండి, 27A 28B. అలాగే T అంటే 20 కదా, ఎంత? 28 20 -8 అయింది. అలాగే C చూడండి, దిస్ ఈజ్, ఇది 28 అయితే ఇది 29 కదండి, ఇది 20 అంటే ఇక్కడ -9 అండి. అలాగే దిస్ ఇస్ 30 కదా, 30 కాబట్టి ఇది 22 అంటే ఇక్కడ -8. -9 -8 -9 -8, దట్ ఈస్ ద లాజిక్ ఫాలోడ్. అయితే లెట్ us వెరిఫై ద సేమ్ థింగ్ హియర్. ఇక్కడ కూడా వెరిఫై చేద్దాం. చూడండి ఒకసారి, L అంటే 12, ఇది 9 సారీ 3 -9 సరిపోయింది కదా. V అంటే 22 అండ్ దిస్ ఇస్ 14 -8 సరిపోయింది కదా. అండ్ 19 అండ్ 10 -9 సరిపోయింది కదా. అలాగే 24 -8 ఈజ్ 16 సరిపోయింది. సో అవి కూడా సరిపోయినాయి కాబట్టి ఇక మనము మెయిన్ క్వశ్చన్లోకి వెళ్ళిపోయి దాంట్లో వీటిని రాసేద్దాం. చూడండి, రైట్. సో దిస్ ఇస్ K 11 కదా, 9 పోతే ఎంత అవుద్ది? 2 అంటే దట్ ఈస్ B. ఇది 24, 8 పోతే ఎంత అవుద్ది? 16 అంటే ఏంటి? P. ఇదిగో ఇది 18, మరి ఇక్కడ 9 పోతే ఎంత అవుద్ది? ఇది 18 నుంచి 9 పోతే 9 అంటే I. ఇది 26 కదా, ఇక్కడ 8 9 8 9 8 9 8 పోతే ఎంత అవుద్ది? 18 అంతేనా? 28లో 18, ఓకే, 18 అంటే R. సో యువర్ ఆన్సర్ ఈజ్ BPIR. ఓకే, రైట్, నోట్ చేసుకో.